కొబ్బరి తినరా? పావులమా పావులు పావులమా పావులు పావులమా పావులు రావాలమ్మా రావాలి అందరూ వచ్చి అనుకో. ఆద్యా, అరే శ్రేయాన్, ఎక్కడ వేరేమో పలకనే పలకరు అస్సలు. వస్తున్నా వస్తున్నా అని అంటారు, వస్తున్నా అని ఇంత పెద్ద నోరు వేసుకొని వరులుతున్నాడు. ఏడున్నాడో ఏమో. ఏడున్నారా? ఒక్కదాన్ని పిలిస్తే ఇంతమంది వరులుతున్నారు. పొయ్యిగా ఆట పెట్టినట్టున్నారు. ఎవరెవరితో ఆడుతుర్రో ఏమో. లేని ఒక కంప తీసుకొస్తారు ఇక మళ్ళా. ఆద్య, ఇప్పుడు 5 నిమిషాలలో రాలేవనుకో దెబ్బలు పడతాయి చూడు. అమ్మ 2 నిమిషాల్లో రాకపోతే పెళ్లి చేసాడంటున్నాడు. అమ్మ తోటి నేను పెళ్లి చేపిస్తా. అరే నువ్వు నేను ఇద్దరం ఆడుకున్నాం రా, నా పెళ్ళే కాదు నీ పెళ్లి ఇడంగా చేపిస్తాడు. నాడు వస్తున్నా ఏడవయ్యారు, ఏడ తిరగనిక వేరు. బుద్ధి ఉందా? స్కూల్కి వెళ్ళి వచ్చిరంటే తిరుగుడైనా ఇక మీకు. ఏం రా, ఒక్క బొమ్మతోటి ఎట్లా ఆడుకోవాలని నువ్వేమో కిక్కర్ కిక్కర్ ఇగిలిచ్చుడా? ఒక్క బొమ్మతో ఆడకుంటే ఇన్ని బొమ్మలు ఇప్పిస్తారా మీకు? బొమ్మలు ఇప్పిపోతే అన్నాను. కొబ్బరి తినరా? నువ్వు తమ్ముడిని బయటికి కొని అమ్మ ఒక్క బొమ్మతో ఎట్లా ఆడుకోవాలమ్మా, ప్లీజ్ అమ్మా బొమ్మలు ఇప్పి అమ్మా. బొమ్మతో ఎట్లా ఆడుకోవాలంటావు? ఇద్దరు ఎందుకున్నారు అక్క తమ్ముళ్ళు ఆడుకోనికే కాకుంటే? బొమ్మలు కావాలి అంతే. దేవుడా ఇవన్నీ అన్నీ తీసుకొని అవుతున్నాయి. ఇలా నాకైతే మంచిగా కావాలి, అంతా మంచిగా అమ్ముకోవాలి, మంచిగా పైసలు రావాలి. దేవుడా బయలుదేరుతుంది. పావులమ్మ పావులు పావులమ్మ పావులు పావులమ్మ పావులు మంచి మంచి పావులు అందరూ తీసుకోవాలమ్మా. పావులమ్మ పావులు పావులమ్మ పావులు పావులమ్మ పావులు రావాలమ్మా రావాలి అందరూ వచ్చి అనుకోవాలి. మంచి పావులంకులు వచ్చిందంటే నేను పిలుచుకొని ఏం పనిలేదు. ఆడు బానే పిలిచిండు, నువ్వు బానే పోతున్నావు ఇక. పావులంకులు పిలుద్దాము. అరే నర్రా పావులంకుల దగ్గరకు పోదాం. పావులంకులు మంచి మంచి పావులు ఉన్నాయా? మంచి మంచి వేస్తాం, మాకేం పని పట్టలేవా? ఖరాబ్ అయినది దేనికి? పావులకి ఇంతగానం కోపం ఉంటే బానే. నా గిరా కాకుండా నీదేనా మాకు ఉంటే కొను, లేకుంటే నాడు. నువ్వు లేకుంటే ఇంకెవరు లేరా అండి? చాలు పావులంకుల్ని దొరికొస్తే వాళ్ళకి పైసలు ఎవరు ఇవ్వాలి? ఏం పావులు తీసుకోండి, పైసలు ఇచ్చి తీసుకోండి. ఇంకా మీకోసం డిస్కౌంట్ ఇవ్వడం చేస్తా, తీసుకోండి. పైసలు ఇచ్చి తీసుకోకుంటే పుణ్యానికి తీసుకుంటారా? ఇక నా పానానికి వీళ్ళు ఒకరు అంటే ఇక నువ్వు కూడా ఇదే టయానికి తగలబడ్డావు నాకు. మన పిల్లలంటే ఆడుకుంటారమ్మ, పిల్లలంటే ఇప్పియాలి. అట్లనా? ఇప్పియాలి. పైసలు ఉంటాయి తెలుసా మీకేం పైసలు కావాలంటారు పైసలని. ఫ్రీగా డిస్కౌంట్ అయితే చేస్తున్నా కదా. డిస్కౌంట్ చేస్తావేమో. గిన్నెని పావులు ఎత్తుకొచ్చి ఈ పావులే తప్ప వేరే పావులు దొరకలేరా మీకు? మీకు అన్ని మంచిగా ఉంటాయి. పైసల గురించి నీకేం తెలుసు? పైసలు ఇస్తే తెలుసాయి. కొనిపి లేకుండా లేదా మన పావులను ఎందుకు తిడుతున్నావు? సాల్పట్ అయ్యా వచ్చింది కాక ఇంకేమో నన్ను ఇంకా బెదిరిస్తున్నాడు. మనోని దొరికొచ్చింది కాక ఒర్రుతావా అంటారు. సరే ఇక వచ్చినావు కదయ్యా, ఇంక బొమ్మలు చూపి తీసుకోండి. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఇది కావాలి, 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 ఇది కావాలి. అమ్మాయి నా పంట వండినట్టు మీ పిల్లలని నా పావులన్నీ కొనిచ్చిరు. నేను తీసేసుకున్నా. అన్ని బాగా నచ్చింది. ఇవన్నీ అన్ని నచ్చినాయి, ఇవన్నీ తీసుకుంటా. నచ్చినాయా నీకు అన్ని? నీకు నచ్చినాయా? రేట్ మాట్లాడదామా? ఇక మాట్లాడదా? అయ్యో చెప్పయ్యా, చెప్పి మా పిల్లలకు డిస్కౌంట్ చేస్తాను కదా, రేట్ చెప్పు. ఏమన్నా తీసుకోండి, ఒకటి 10 రూపాయలు. ఇక లెక్క చెయ్యి. ఇక ఇవాళ ఏ టైంకు లేచిందే మొన్న పిల్లలు ఇంత ఖర్చు పెట్టించారు. ఏం చేయాలి? 10, 20, 30, 40, 50, 110, 120, 130. అదే ఈడే 150 రూపాయలు చేసిండు. మరి నీవేం కట్టనే? ఇవి కూడా 170, 180, 190, 200, 210, 220, 230, 40, 50, 60, 70, 90, 320.
320 రూపాయలు అయినాయి. ఇప్పుడు డిస్కౌంట్ చేస్తా అని చెప్పినావు కదా. డిస్కౌంట్ చేసిన ఒక్క 20 రూపాయలు ఉండే, కాకపోతే ఒక్కదానికి 10 రూపాయలు కట్టిన డిస్కౌంట్. ఇప్పుడు 10 రూపాయలు అని చెప్పినావు మాకు. 10 రూపాయలలో ఏమైనా డిస్కౌంట్ చేస్తావా? ఈ బొమ్మలు తీసుకుంటాం, లేదంటావా నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని సీదా పోతా. తీసుకున్నాక గిట్ల చేసి ఎట్లా అమ్మ? ఒక 20 రూపాయలు ఇది ఒక్క తీసుకుంటా. అవునోడు ఇట్లా చేస్తున్నాడు. ఫస్ట్ 10 రూపాయలు అని చెప్పి ఇప్పుడు 20 రూపాయలు అంటున్నాడు. అమ్మో మంచిగా తీసుకున్నాము, అట్లా గునుకుంటా తీసుకోకుండా అమ్మా నా పావులు. ఇవన్నీ వద్దు, నీరైతే కానీ మొత్తం 320 రూపాయలు అయింది కదా. ఇక మా పిల్లల్ని ఏడిపించుకుంటూ తీసుకుంటున్నా. ఎంత తక్కువ చేస్తామని చెప్పు ఫైనల్ గా ఇక రేటు. 20 రూపాయలు తీసేస్తామా? 300కి ఇస్తా. ఇగో లాస్ట్ నీకు నాకు పడేటట్టు అడుగుతాయి. నువ్వు కూడా ఎత్తుకొని తిరగటాయి. నువ్వు నీకు కూడా పడతలు పడాలి, నాకు కూడా పడాలి. నీ కడుపు నేను కొట్టా, నా కడుపు నువ్వు కొట్టొద్దు. ఒకటే రేట్ ఇక మా పిల్లలు అడిగినందుకు, మా పుట్టోడు అడిగినందుకు. 20 రూపాయలు డిస్కౌంట్ చేసిన ఇక లాస్ట్ 250కి ఇచ్చిపోయి. అట్లయితేనా ఇంక లేదంటావా? నీ పావుల మూట నేను ఎత్తులో పెట్టుకొని నేను నా పిల్లల్ని తీసుకొని పోతా. మీరు అమ్మ అమ్మ అనేపటికే ఆడగట్లు ఎక్కిపోతున్నాడు. 250 ఇచ్చి ఇంకా డిస్కౌంట్ 70 రూపాయలు డిస్కౌంట్ చేసిన. ఫోన్ పే చేయాలనా క్యాష్ ఇవ్వాలనా? క్యాష్ ఇవ్వండి, ఫోన్ పే 50.